ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ రౌండ్గా కోసిన చేసే ఫ్రై అన్నమాట. ఇది అమ్మ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే నేను పొయ్యి మీద ముక్కలు పెట్టేస్తారు, సరిపడా ఆయిల్ పోసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంటే 3 స్పూన్లు ఆయిల్ అన్నమాట. వెరైటీ తెలుసు కదా ఫ్రెండ్స్ నాది. ఫ్రెండ్స్, నేనే వేస్తున్నా, కూర కూడా నేనే వండేస్తున్నా. చూడండి, ఇందులో నేను ఆనియన్స్ కానీ అలాంటివి ఏంటంటే ఏమి వేయట్లేదు. ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను. ఇది రౌండ్గా చేస్తారన్నమాట ఫ్రై. ఒక స్పూను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో కారం కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సరిపెట్టినాను, చేతితోనే వేసేస్తున్నాను. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో కుక్ అయిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఏంటంటే సరిపడిన సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది మా ఇంట్లో ఒక్కోసారి ఎక్కువ తింటాం, ఒకసారి తక్కువ తింటాం అన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా కలిపేసా కదా కొంచెం అన్నీ వేసి మూత పెట్టేసా కదా. ఇది ఆయిల్లోనే మీడియంలో ఇలా కుక్ అవ్వాలన్నమాట కొంచెం. ఇది ఇట్లా దీన్ని ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయిపోతుంది అన్నమాట. దొండకాయ కర్రీ చూడండి, కట్టేస్తాను. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. శనగపిండి కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో మనం శనగపిండి వేసి ఈ విధంగా కలిపేసుకున్నాము. కర్రీ అయిపోతుంది అన్నమాట. దొండకాయ కర్రీ చూడండి, కట్టేస్తాను. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.